హాయ్ గాయ్స్, నేను మీ మన్నీని. మన్నీస్ కిచెన్. బియ్యం పిండితో రోటీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు మనం చపాతీలు, పూరీలు, మైదా, గోధుమ పిండి వాడకుండా ఇలా బియ్యం పిండితో మనం రోటీలు చాలా టేస్టీగా, మెత్తగా, ఇవి ఎంతసేపు అయినా కూడా మెత్తగా అదే మెత్తంగా ఉండేటట్టుగా, చాలా టేస్టీగా ఉండేటట్టుగా చేసుకుందాము. ముందుగా మనం ఒక కడాయి అనేది తీసుకోవాలి. మందపాటి కడాయి అనేది తీసుకోండి. దాంట్లోకి 1 కప్పు వాటర్ అనేది వేసుకోవాలండి. దాంట్లోకి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలా. మీ రుచిని బట్టి సాల్ట్ అనేది వేసుకోవచ్చు. చూడండి, నేనైతే 1 కప్పుతో చేస్తున్నారు. ఇదే మెజర్మెంట్తో మీరు ఎన్ని కప్పులైనా చేసుకోవచ్చు. బియ్యం పిండి అనేది మనం జల్లించి పెట్టుకోవాలండి. ఇది పొడి బియ్యం పిండి, అంటే మనకి అప్పటికప్పుడుగా పట్టించుకొచ్చిన బియ్యం పిండి కాదండి, తడిపిండి కాదు, పొడి బియ్యం పిండి. చూడండి, 1 కప్పు వాటర్ అయితే 1 కప్పు పిండి అనేది కావాలండి. ఎక్కువ పిండి వేసుకోకూడదు, అలానే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి ఈ రోటీలు రావండి బాగా. ఎక్కువ పిండి వేసుకున్నా రోటీలు స్మూత్గా ఉండవు. చూడండి, పిండి మనం బాగా మరిగే నీళ్ళలో బియ్యం పిండి వేసి మనం సిమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. పిండి అనేది మనకి పొడి పొడిగానే ఉంటుందండి, ముద్దగా వచ్చేయకూడదు. మరి ఇలా పిండి మనకి పొడిగానే ఉండాల. ముద్దగా వచ్చిందంటే మనకి రోటీలు రావండి, అసలు చేతికి చిక్కవు, రావు. చూడండి, ఇలా ఒక 5 నిమిషాలు అయితే మనకి పిండి అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ పిండిని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఒక 5 మినిట్స్. చూడండి, మనం ఒక పక్కన పెట్టేసుకున్నామంటే మనకి వాటరు పిండి బాగా ఆవిరికి బాగా ఉడుకుతారండి. అప్పుడే చాలా టేస్ట్ అనేది వస్తుంది. మనకి ఈ రోటీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి. మళ్ళీ మనం మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలా. చూడండి, మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలా. పిండిని బాగా మద్దన చేసుకోవాలా. చూడండి, అలా మనం ఒకసారి కలిపి మనం చూసుకోవాలండి. చూడు, మనకి ఎంత బాగా వచ్చిందో, అలా ఆవిరికి కూడా బాగా ఉడికింది కదా. తర్వాత ఒక ప్లేట్లోకి మనం వేసేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కూడా ఉండదండి. చూడండి, పొడి పొడిగానే ఉంటుంది, అలాగనే ఉండాల. మరీ మెత్తగా వచ్చేసిందంటే మనకి ఈ రోటీలు రావండి. చూడండి, ఈ పిండిని మొత్తం తీసేసుకోవాలా. మనకి ఈ పిండి అనేది గోరువెచ్చంగా ఉండాల. గోరువెచ్చంగా ఉన్నప్పుడు మనం మరీ ఎక్కువ వేడి ఉన్నప్పుడు పట్టుకోలేం కదా. గోరువెచ్చంగా ఉన్నప్పుడైతే పట్టుకోగలుగుతాము. ఆ గోరువెచ్చంగా ఉన్నప్పుడు ఈ పిండిని బాగా మనకి లోపల గుల్లలు అనేటివి ఉంటాయి కదా, అవి ఏమీ లేకుండా స్మూత్గా ఒత్తేసుకోవాలి. ఎంత స్మూత్గా ఒత్తుకోవాలంటే అంత స్మూత్గా ఒత్తుకోవాలండి. మనం చేత్తోనే మనం చెమ్మ తగిలించుకుంటా ఒత్తుకోవాలండి. మనం ఒక నీళ్ళు అనేది చేతికి తగిలించుకొని మనం అట్లా ఒత్తుకుంటూ ఉండాలండి. చాలా మెత్తగా ఒత్తుకోవాలా. నీళ్ళ చెమ్మ వేసుకొని మనం చేతికి మాత్రం ఇలా ఒత్తుకోవాలి. ఆయిల్ అనేది వేయకూడదండి. చూడండి, అలా మనం చేత్తో బాగా మెత్తగా స్మూత్గా చపాతీ పిండి కన్నా ఇంకా స్మూత్గా ఒత్తుకోవాలి. బాగా చూడండి, మనకి అతుక్కున్నట్టే ఉంటుంది, కానీ కొంతసేపు అట్లా ఒత్తామంటే మనకి అతుక్కోదు, చేతికి బాగా స్మూత్గా వచ్చేస్తుంది పిండి అంతా. ఇలా మనం నీట్గా కానీ ఒత్తేసుకున్నామంటే మనకి స్మూత్గా వస్తాయి. మనకి ఈ రోటీలు చాలా టేస్ట్ అనేది ఉంటాయి. మీకు పొద్దున్న చేసిన సాయంత్రం దాకా కూడా అలాగే రోటీలు స్మూత్గా ఉంటాయండి. చూడు, పిండి అలా మెత్తగా రావాలా. అప్పుడే మనకి ఈ రోటీలు చాలా బాగా వస్తాయి. కొత్తగా ఫస్ట్గా చేసేవాళ్ళు కూడా బాగా చేసుకోవచ్చండి. నేను చెప్పిన కొలతలు కానీ చేశారంటే చాలా బాగా వస్తాయి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు, పిండి అనేది ఎక్కువ వేసుకోకూడదు. ఇలా చేశారంటే మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా మనం పిండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముద్దలు అనేటివి తీసుకోవాలండి. మనకి పెద్దవి కావాలనుకుంటే రోటీలు పెద్దవి చేసుకోవచ్చు, లేదు మీడియంగా కావాలంటే మీడియంగా చేసుకోవచ్చు. నేను మీడియంగా కావాలని చిన్న చిన్నవిగా చేసుకుంటున్నానండి. అలా రౌండ్గా చేసేసుకోవాలా. మెత్తగా రౌండ్గా మనం చేసేసుకోవాలి. కాకపోతే దీన్ని అలాగే ముద్దలు అనేటివి వదిలేయకూడదు. చేసిన తర్వాత పైన ఒక క్లాత్ కానీ ఒక ప్లేట్ కానీ మనం కప్పేయాలండి. ఎందుకంటే మనకి ఈ రోటీలు బాగా వచ్చేదానికి మనకి పిండి ఆరిపోతే బాగా రావు. అందుకని పైన మనం క్లాత్ అనేది కానీ ప్లేట్ అనేది పెట్టేసుకుంటే మనకి పిండి ఆరిపోదు, అప్పుడు రోటీలు అనేటివి బాగా వస్తాయి. ఇలా మనం మెత్తగా ఒకసారి అనుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి. అది మీ ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు అండి, పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు. చూడండి, అలా మూత కప్పేసుకోవాలి.
తర్వాత ఒక్కొక్కటి తీసుకొని మనం పొడి బియ్యం పిండి ఉంటుంది కదా, దాంతోనే మనం మనకు నచ్చినట్లు ఒత్తేసుకోవాలండి. మరి ఇవి అంటే లావుగా ఒత్తుకోకూడదు, అలానే పలచగా ఒత్తుకోకూడదండి. మీడియంగా మనం పూరీకి ఎట్లా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలా. పూరీ మందంగా ఒత్తుకుంటాం కదా, అలా కాకుండా కొద్దిగా పలచగానే ఒత్తుకోవాలా. మనకి బాగా పొంగుతాయండి, ఆయిల్ లేకుండా నీట్గా. చూడండి, మనకి రౌండ్ షేప్ కావాలని నేను ఇలా ఒక ప్లేట్ లాంటి దాన్ని తీసుకొని రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. లేదు అంటే అలాగైనా పెను మీద వేసి కాల్చుకోవచ్చు. రౌండ్గా కావాలని నేను అలా కట్ చేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే అలా అయినా రుద్దుకున్న దగ్గర, కాకపోతే ఈ సైడ్లు ఉంటాయి కదా, అవి కూడా మందంగా ఉంటాయి. అందువల్ల అలా తీసేసుకున్నామంటే ఈవెన్గా బాగుంటాయి. మరొకసారి పైన ఒకసారి రుద్దుకోవాలండి ఈ రోటీని. చాలా మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీ కూడా ఉంటాయి. చూడండి, పెనం బాగా హీట్ అయ్యి ఉండాలా. అట్లని పెనం అనేది చల్లారకూడదు, పెనం బాగా హీట్ చేసి పెట్టుకో ఉండాలా. అప్పుడు మనం ఒక సైడ్ వేసుకొని మరొక సైడ్ కూడా ఒక 5 మినిట్స్ తిప్పుకుంటూ ఉండాలా. అలా తిప్పుకుంటూ ఉంటే మనకి సిమ్లోనే పెట్టుకొని మనకి బాగా పొంగుతాయండి. లోపల బాగా ఉడికి బాగా పొంగుతాయి. ఇవి మాత్రం మనకి ఎక్కువ మంట పెట్టకూడదు, మీడియం మంట పెట్టుకోవాలా మనం వేసిన తర్వాత. చాలా మెత్తగా కూడా చూడండి ఎలా ఉబ్బుతుందోను, అలా ఉబ్బుతాయండి. చాలా మనం ఆయిల్ కూడా వాడటం లేదు కదా. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, అలా ఒక సైడ్ నుంచి అంటూ ఉంటే మనకి నీట్గా చాలా టేస్టీగా బాగుంటాయి, బాగా ఉబ్బుతాయి కూడా. చూడండి, సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలా. 2 సైడ్లు బాగా కాలాలండి, మరి పచ్చిగా ఉండకూడదు కదా. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిందాక కాల్చుకోవాలా. చూడండి, మొత్తాన్ని కాల్చేసుకున్నాం. చూడండి, చూపిస్తున్నాను కదా, అలా ఒత్తుతున్నా కూడా మీకు ఎంత స్మూత్గా ఉన్నాయో. చాలా బాగుంటాయండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు చపాతీ పూరీలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళు చాలా టేస్టీగా కూడా తింటారు, ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా చాలా లంచ్ బాగులో పెట్టించారంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. థ్యాంక్ యూ. మరొక వీడియో